వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి ఆధ్వర్యంలో వార్డులో జరిగిన కార్యక్రమంలో 35వ వార్డు కల్లుపాకలకు చెందిన టీడీపీ నాయకులు దేవర రత్నం రాజు సారథ్యంలో 100 మంది కుటుంబ సభ్యులు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ కండువా కప్పి 100 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగన్ పాలనలోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం జరిగిందన్నారు. ప్రజలతో పాటు ఈసారి పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు ఏ కనకారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ పరిపాలన స్వర్ణయుగంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలన అత్యంత దారుణంగా ఉందని కనకారెడ్డి మండిపడ్డారు. ఒక 100 కుటుంబాలు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అది కూడా మా ప్రీతమ నాయకులు పేదలపనిది నిత్యం ప్రజల మధ్య ఉండే, అంటే ఆయన అందించలేదు, ఆయన ఇప్పుడు కూడా పరిరాక్షసు ఉంటారే ఆ మాదిరి మా ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిత్యం ప్రజలు ఉంటున్నారు. అటువంటి వ్యక్తి సమక్షంలో మా యొక్క 35 వార్డులో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరుతున్న దేవర రత్నం గారికి, దేవర రాజు గారికి ధన్యవాదాలు. అలాగే వాళ్ళు కూడా ఏరిపోరి సార్ మీ ఎవరి సంవత్సరాలు జాయిన్ అవ్వాలి సార్, మా ముఖ్యంగా వాసుపల్లి గణేష్ చేతుల మీద కొండ వేసుకుంటే మేము జాయిన్ అవుతాం. దానికి కూడా కొన్ని కారణాలు చెప్పారు. గతంలో మాకు ఎన్నో రకాలైన సేవ చేశారు సార్, ఎన్నో రోజులు మాకు హెల్ప్ చేశారు. అలాగే ఆయన మాకు దేవుడి వ్యక్తి కాబట్టి అటువంటి దేవుడి సమక్షం జాయిన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ డేట్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు 9 అంటే ఏదో వచ్చిపోయిందా ఇది అమ్మవారి రోజు, దుర్గాదేవి రోజు అలాగే చెప్పి వాళ్ళకు ఏరుకోరి డేట్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మా ప్రీతమ నాయకులు వాసుపల్లి గణేష్ సమక్షంలో మా 35 నుండి 50 కుటుంబాలు 100 కుటుంబాలు జాయిన్ అవ్వంటే చాలా ఆనందకర విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన వాటిని ఇంకా పార్టీ బలపం చేస్తూ ఇంకా కొన్ని కుటుంబాలు పార్టీ తరఫున సిద్ధం ఉన్నారు. ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ నచ్చగా ఈ 30 కుటుంబంతో జాయిన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డు మీద బడ్జెట్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు బతుకులు వ్యాపారం చేసుకున్నారు. ఉదాహరణ పూనమని తీసుకుని చిల్లర వ్యాపారస్తులు వాళ్ళందరూ గొప్పలు పడుతున్నారు. వాళ్ళందరూ మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేయండి. మేము చాలా తప్పు చేసామని తల బాగుంటున్నారు. కారణం ఏంటంటే గతంలో మా ప్రీతమైన వాసుపల్లి గణేష్ కుమార్ గారు ప్రతి ఒక్కరుగా అందుబాటులో ఉండు పూర్ణమాట కానీ ఏమైనా తీసే రోజు వస్తే తీసిన అరగంటలు పెట్టింది గంట ఎవరికంటే గణేష్ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి నేను చెప్పట్లేదు, పూర్ణమాట వ్యాపారస్తులు చెప్తున్నారు. కానీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఇందులో తిరుగుతున్న సొంతలో తిరుగుతున్న వాళ్ళు కూడా చాలా తప్పు చేసామని మేము గణేష్ కుమార్ ఓటు వేయబడి చాలా తప్పు చేసాం. మేము మైక్లో పడిపోయే రోజు కూడ ప్రభుత్వం ఏం చేసిందో మేము ఓటు వేసాం కానీ ఏమైనా జరిగింది చెప్పి వాళ్ళు గొప్పలు పడుతున్నారు. 35వ వార్డు సానుపుల కనకారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవర రత్నం గారు తెలుగుదేశం పార్టీ వారు భర్త రాజు గారు, దేవర రాజు గారు పార్టీలో వైఎస్ఆర్సీ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు సుమారు 100 కుటుంబాలు ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రాబోయేది 2029లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేను చెప్తా ఉన్నాను. నేను ఎవరికైతే అన్యాయం జరిగిందో నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఈ మీడియా ముఖంగాన ఎవరికైతే ఈ నియోజకవర్గంలో అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. నేనైతే ఇది నేను ఇస్తున్న ఒక హామీగా భావించవచ్చు. ఈరోజు ఎమ్మెల్యేలకి, అధికారులకి ఎక్కడ అసలు అంటే ఎమ్మెల్యేలకి, అధికారుల మీద ఏమాత్రం కూడా పెత్తనం లేదు, రిలేషన్షిప్ లేదు. అధికారులు ఏం చేస్తా ఉన్నారో కనీసం దాన్ని ఆపే గంపు సత్తా కూడా లేకుండా అయిపోయిందన్నమాట. ఇష్టాసారంగా జీవెన్సీ కమిషనర్ చేస్తా ఉన్నారు. ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఇంత అన్యాయం, అరాచకం జరుగుతూ ఉన్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి
నేను ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, గతంలో అన్యాయం జరిగింది కార్యకర్తలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోని. అది కొంతమంది అంటే పార్టీ అనుభవం లేకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల అయితే మాత్రం నాయకులకి కార్యకర్తలకి అన్యాయం జరిగింది. ఈసారి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేస్తాను. నా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి కూడా 2 సెంట్లు భూమి పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎంతమంది ఉన్నా సరే అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు, ప్రజల కోసం కష్టపడతారు. అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా, అంటే మీ కార్యకర్త అయితే ఇస్తారా అని చెప్పేసి. మీకోసమే కష్టపడేది మా కార్యకర్త. మా కార్యకర్త కనీసం ఒక్కొక్క 100 కుటుంబాలకి న్యాయం చేసే కార్యకర్త. ఉదయాన్నే వాళ్ళు వెళ్తే, వ్యాపారానికి వెళ్తే 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతారు, కానీ వ్యాపారానికి కూడా వెళ్ళరు. పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారో కూడా చూసుకోరు. కేవలం ప్రజల సంరక్షణ కోసమే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే. ఎక్కడైనా ఏదైనా ఆటంకం కలుగుతా ఉంటే ప్రజల వాయిస్ గా వినిపించే వాయిస్ ఎవరిదైనా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీది. జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తుంటే ఇక్కడ మా అనుపని కనకారెడ్డి వినిపిస్తారు, మా విష్ణు గారు వినిపిస్తారు, నేను వినిపిస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో మా రత్నం గారు కూడా వినిపిస్తారన్నమాట. అంటే ప్రజల వాయిస్ మేము, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకునేది మేము. సో అందుకని చెప్తాను ఏంటంటే, మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నాది. ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం పెట్టే బాధ్యత నాది.